ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూములు రోడ్ల సమస్యలు తీరాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తోందని సీతక్క విమర్శించారు. ఆదిలాబాద్ ఎంపీగా ఒక ఆడబిడ్డకు అవకాశం కల్పించాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ దేశ సంపదను మొత్తం కూడా దోస్తులకు దోచిపెట్టిండు. ప్రజల మీద ఇవాళ విపరీతమైనటువంటి జీఎస్టీ పేరుతోటి పన్నులేసి ఇలా పన్నుల యొక్క పరుగును నడిపించడం తప్ప ప్రజలకే మురుగబెట్టలేదు. కాంగ్రెస్ కోటెత్తే ఏదో పుస్తకాలు గుంజుకోపోతారని చెప్తున్నారు. అయ్యా నువ్వు వచ్చిన కాంచి కనీసం ఇసమెత్తు బంగారం కూడా కొనుక్కుందామంటే అందుబాటులో లేవు. ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని తెగనమ్ముకొని ఇవాళ నువ్వు పెంచినటువంటి ధరల మూలంగా జీఎస్టీల మూలంగా పెరిగినటువంటి బట్టలు ప్రతి మానవుడు ఇవాళ ఒంటి మీద బట్టలు అవసరం. అలాంటి వాళ్ళ మీద కూడా మీరు జీఎస్టీలు వేసి ప్రజల మెడలో ఉన్నటువంటి పుస్తల తాళ్ళు తెగనమ్ముకొని బతికే స్థితికి మీరు తీసుకొచ్చి అదేవిధంగా మరి హరీష్ రావు మాట్లాడితే మరి రాజీనామాలు పదవి దిగిపోండి అని. అయ్యా నీకు పదవి ఆకాంక్ష ఎంత ఉందో పదవి కాంక్ష ఎంత ఉందో 2018లో మీ మామ కేసీఆర్ వెంట ఉండే నువ్వు పొడిచినటువంటి వెన్నుపోటు ఏక్నాథ్ షిండేని గుర్తుకొస్తాడు. ఎందుకంటే అందుకని 2018 ఎన్నికలలో నువ్వు ఒక గుంపు పెట్టుకొని ఒక ఏక్నాథ్ షిండే కావాలని నువ్వు చాలా మందికి డబ్బులు ఇచ్చినావని మీ మామ మీ వాళ్ళే నీకు పదవి ఇవ్వకుండా చాలా రోజులు ఆపిర్రు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం, మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఇవాళ రుణమాఫీ అంటేనే ఈ దేశంలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, గ్యారంటీ అంటేనే గ్యారంటీలకు గ్యారంటీ కాంగ్రెస్. 10 ఏళ్ల నుంచి మీరు రుణమాఫీ చేయలేదు కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టింది. కొద్దిగా కూడా ఓపిక లేకుండా అధికారం పోయిందనేటువంటి అసహనంతో మీకు తెలుసు ఆయన ఎంత ఉందంటే ఇగో నువ్వు దిగిపోవు నేను కట్టేస్తా కాళేశ్వరం నీ ఆధ్వర్యంలో కదా కట్టితే 1,00,000 కోట్లు నీళ్ళలో పోసినావు హరీష్ రావు, ఇవాళ అవినీతిలో కొట్టుకోపోయింది. మీరు దిగిపోండి మేము కట్టి చూపిస్తా ఉంటారు. 1,00,000 కోట్లు తిన్నా సరిపోదని మళ్ళీ తెగిపోయిందని కూడా నువ్వే కట్టడం కోసం నీకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఇవాళ రైతుల పేరు పెట్టుకొని మళ్ళీ అట్లా అప్పుడు ఆ రోజు కూడా విద్యార్థులను చావులకు ఎగదోసి నువ్వు తప్పుకొని పోయి పదవులు అనుభవించను. ఇది మీ చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ అనడానికి ఈ టీఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి అర్హత లేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిజాయితీగా నిలబెట్టుకుంటూ ప్రజల యొక్క క్షేమమే కాంగ్రెస్ పార్టీ క్షేమం.